హలో, నేను మీ సిఎస్ రావు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఇద్దరు ఢిల్లీ వెళ్ళారు. అక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర సంజయ్ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది సమాచారం. అసలు వాళ్ళిద్దరికీ ఎలాంటి కౌన్సిలింగ్ ఇచ్చుంటారు, రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళిద్దరూ ఏ విధంగా యాక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది ఈ కౌన్సిలింగ్ తర్వాత అనే దాని మీద ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సీనియర్ జర్నలిస్ట్ అలాగే అనలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సిఎస్ రావు గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. చీఫ్ సెక్రటరీ జవహర్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇద్దరు వెళ్ళారు. ఇది కొంతమంది ఒక రాష్ట్రానికి సంబంధించిన సిఎస్, ఒక డీజీపీ ఇద్దరు ఢిల్లీ వెళ్ళారు సంజయ్ ఇచ్చుకోవడానికి అని అంటే రాష్ట్ర యంత్రాంగానికే అవమానం అంటున్నారు. అలా ఫీల్ అవుతారా సీనియర్ జర్నలిస్ట్గా మీరు? 100% అండి. అది ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక నాగరికత కలిగిన రాష్ట్ర డీజీపీ సిఎస్ దేశంలో ఏ రాష్ట్రానికి పట్టని గతిపట్టి వీళ్ళిద్దరినే పిలిపించారంటే, దానికి తోడు అసలు ఏదైతే ప్రాబ్లమాటిక్ ప్లేసెస్ ఉన్నాయో వీళ్ళకన్నా ముందు సెంట్రల్ ఎలక్షన్ కమిషనే అది ప్రాబ్లమాటిక్ ప్లేసెస్ అని గుర్తించి దానికి తగ్గ అనౌన్స్మెంట్లు ఇచ్చింది, చర్యలు తీసుకోమంది. ఏదో సడన్గా ఎరప్ట్ అయిపోయినట్టుగా ఏదో అగ్నిపర్వతాలు పగులుతీ చూసారా, ఏ ఇండికేషన్ లేకుండా అలా వీళ్ళు పగిలిని అన్నట్టుగా వెళ్ళి చెప్పుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు జర్నలిజంలో చాలా కాలం నుంచి ఉన్నారు, నేను ఒక 4.5 దశాబ్దాలుగా ఉన్నాను. పోలీసింగ్ అనేది ఒక డీజీపీ వెళ్ళి ఒక లేమ్యాన్ లాగా మాట్లాడితే చల్ల సార్. ఇప్పుడు నేను వెళ్ళి ఆ ఊళ్ళో గొడవట్లే అవుతుందని ఊహించలేదంటే ఒక లేమ్యాన్ చెప్తే అర్థం చేసుకోవచ్చు. ఒక పోలీస్ ఆఫీసరు ప్రతి గ్రామాన్ని గురించి, లేకపోతే పల్నాడు అనేది చరిత్రాత్మక బాలనాగమ్మ టైం నుంచి కూడా అది ప్రాబ్లం, హాట్ ప్లేస్. అది ఫ్యాక్షన్ తర్వాత ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, కొత్తగా ఏం కాదు. అసలు ఆల్రెడీ డేటా ఉంటుంది కదా, డేటా ఉంటుంది. అదే చెప్తున్నా, అది మాన్యువల్లోనే ఉంటుంది. అవును, ఏ నియోజకవర్గాలు ఉన్నాయి, ఏ ప్రాంతం ఉంది, ఏ లోక్సభ నియోజకవర్గం ఉంది, ఏ పాత తాలూకాలు ఉన్నాయి, కొత్త మండలాల్లో ఏమున్నాయి, అన్నీ ఉంటుందండి, మాన్యువల్లో ఉంటుంది. అదే చెప్తున్నా, ఒక లేమ్యాన్ లాగా ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పలేడండి. పోలీస్ ఆఫీసర్ అనే ఆయన ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఎరప్ట్ అవుతుందో తెలుసుకుని అక్కడ ముందుగా పోలీసింగ్ చేయాలి, డిప్లొమసీ కూడా చేయాలి. అవసరమైతే ఫ్యాక్షన్ గ్రూప్స్కి చెందిన ఇద్దరు నాయకులను కూడా పిలిపించుకుని మాట్లాడాలి. మీరు గనక జాగ్రత్తగా మీ అనుచరుల్ని మీ కంట్రోల్లో పెట్టుకోకపోతే మాత్రం కేసెస్ తీవ్రంగా ఉంటాయి, పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించాలి. అట్లా కేంద్ర ఎన్నికల సంఘం కూడా 2 సార్లు వచ్చి ఐఏఎస్ ఐపీఎస్లని ముఖ్యులందరినీ ఆంధ్రప్రదేశ్లో హెచ్చరించి వెళ్ళిన తర్వాత కూడా ఈ పరిస్థితి రావటం, మళ్ళీ వెళ్ళి ఢిల్లీకి సమాధానం చెప్పుకోవటం అంటే, ఇప్పుడు హైకోర్టులో నిలబడి డీజీపీ సెక్షన్లు చదవమంటే జడ్జీలు, గౌరవ జడ్జీలు చదవమంటే చదివారు కదండి. దానికన్నా అవమానకరమైన విషయం ఇది. తర్వాత సడన్గా జరగలేదు, అంతకు ముందల నుంచి రాజకీయ హత్యలు జరుగుతాయి. వైఫల్యం ఎవరికి మీరు ఎవరిదని చెప్పి మీరు అభిప్రాయానికి వస్తారు? వైఫల్యం ఇద్దరిదే అండి. అంటే డీజీపీదా, లేకపోతే ఎస్పీలదా, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో ఉండే వాళ్ళ, ఎవరిది తప్పు అని చెప్పి భావించాలి? ఇప్పుడు కింద జరిగినా కూడా అల్టిమేట్గా బాధ్యత వహించాల్సింది డీజీపీనేనండి. ఇప్పుడు ఎస్పీలను కూడా అక్కడ తీసేశారు. అంతకుముందు కూడా ఈయన హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడు గుప్తా గారు, రవికుమార్, ఈయన హర్ష్ కుమార్ గుప్తా గారు. ఆయనకి తెలియదు కాదు, ప్రతి సబ్జెక్టు ఆయన దగ్గరికి వెళ్తుంది. కాబట్టి డీజీకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో హోమ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా అంతకన్నా ఎక్కువ నాలెడ్జ్ కూడా ఉంటుంది. కాబట్టి ఈయన నిజంగానే కొత్త ప్లేస్ నుంచి వస్తే కొంచెం టైం పడుతుంది సిచ్యువేషన్ గ్రాస్ప్ చేయడానికి అనుకోవాలి. కానీ ఆయనకి ఆల్రెడీ తెలుసు. కాబట్టి అక్కడ ఎస్పీలని కాన్స్టెంట్గా మేనోవర్ చేయాలి. ఈయన ఇక్కడ కూర్చుని కంట్రోల్, ఎక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవాలి, గైడ్ చేయాలి. తర్వాత ఎస్పీలు కూడా వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ జిల్లాలో జరుగుతున్న దాన్ని గమనించుకుని ఎప్పటికప్పుడు మేము ఏం ప్రికాషన్స్ తీసుకుంటున్నాం ఈయన కూడా చెప్తా ఉండాలి. అప్పుడు ఈయన కూడా కొంత గైడెన్స్ ఇవ్వచ్చు, కావాలంటే అడిషనల్ ఫోర్సెస్ని పంపొచ్చు. అది వీళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అనేది. ఇప్పుడు మనం యాజ్ ఎ జర్నలిస్టులుగా మనం పోలీస్ ఆఫీసర్స్ కాకపోయినా పోలీస్ డిపార్ట్మెంట్స్తో కానీ, మనం రెవెన్యూ డిపార్ట్మెంట్స్తో కానీ చాలా దగ్గరగా పనిచేసిన వాళ్ళు మనకు తెలుసు ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా యాక్ట్ చేయాలి, పోలీస్ మాన్యువల్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఐపీఎస్ ఎస్పీకి డీజీ మధ్యలో ఎలా ఉంటుంది, ఎస్పీకి ఐజీకి మధ్యలో ఎలా ఉంటుంది, వీళ్ళు ఏమేమి గైడెన్స్ ఇస్తారు, వాళ్ళు ఏం ఫాలో కావాలి, ఇవన్నీ మనకు తెలుసు వర్కింగ్ సిస్టమ్స్. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్పీ గారికి పల్నాడు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్గా రాగానే తెలుసుకోవాల్సిన అంశమే మాచర్ల నియోజకవర్గాలు, గురజాల, ఇవన్నీ నరసరావుపేట, ఇవన్నీ కూడా ప్రాబ్లమాటిక్. ఇప్పుడు కాదు, నేను చెప్పినట్టు బాలనాగమ్మ టైం నుంచి అది చాలా ఒక. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇద్దరిని పిలిపించారు సార్. అవునండి.
యాక్చువల్గా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిది అడ్మినిస్ట్రేషన్, ఈయనేమో పోలీసింగ్ డీజీపీ కాబట్టి పోలీసింగ్ అంతా ఈయన చూస్తారు కదా. సో ఇక్కడ వీళ్ళిద్దరిలో వైఫల్యమా, ఇద్దరు వైఫల్యమా, ఈయన పాత్ర ఎంత ఉంటుంది జవహర్ రెడ్డిది? జవహర్ రెడ్డి గారిది కూడా అంటే పూర్తిగా తెలియదు అనుకోవటానికి వీల్లేదండి. ఆయన చీఫ్ సెక్రటరీగా డీజీని పిలిపించుకునే అవకాశం ఆయనకి ఉంది. పిలిస్తే డీజీ రావాల్సిందే. తర్వాత నేను ఓన్లీ అడ్మినిస్ట్రేషనే చూస్తాను, లా అండ్ ఆర్డర్ నాది కాదని చెప్పగలిగే పరిస్థితి కాదు. ఎందుకంటే ఓవరాల్ సిఎస్ రెస్పాన్సిబుల్గా కూడా ఉండాలి. అవసరమైతే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. నేను డీజీ లా అండ్ ఆర్డర్కి సంబంధించి నేను ఏమీ పట్టించుకోను అంటే సిఎస్ కాలేడు కంప్లీట్ సిఎస్గా. కాబట్టి అందులోనూ ఎలక్షన్ ముందే జరిగినాయి, ఎలక్షన్ ముందు నుంచి కంటిన్యూస్గా జరుగుతుంది. ఇలాంటి వైలెన్స్ని, ఇలాంటి రైడ్స్ని వాళ్ళు యాంటిసిపేట్ చేయకపోలేకపోవటం అనేది మనం అది ఒప్పుకునే విషయం కాదు. అంటే ఇది క్వశ్చన్ ఎందుకు అడిగారంటే సార్, ఇప్పుడు ఇద్దరిని పిలిపించారు. అవును, ఇద్దరిని పిలిచారు. సో ఇద్దరిని పిలిపించారంటే ఎవరి కౌన్సిలింగ్ వాళ్ళకైనా లేకపోతే జాయింట్ కౌన్సిలింగ్? జాయింట్ కౌన్సిలింగ్ ఉంటుందండి. ఇప్పుడు విడివిడిగా ఏం చేయరు, ఎందుకంటే వాళ్ళిద్దరు జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఉంది అక్కడ. అంతే తప్ప విడివిడిగా చూడలేరు. ఇద్దరిని విడదీసి ఇద్దరు కలిస్తేనే ఆ కాంప్రహెన్సివ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు అనేది అనుకోవటానికి వీల్లేదు. వీళ్ళిద్దరూ ఎప్పటికప్పుడు జాయింట్గా మానిటర్ చేయాల్సిన ఇష్యూస్. ఎవరి దృష్టికి వచ్చినా ఈయన కూడా సిఎస్కి అప్రైజ్ చేయాలి. సార్ ఇప్పుడు ఇట్లా ఉంది సిచ్యువేషన్, వీఆర్ డూయింగ్ దిస్ అని అప్రైజ్ చేయాలి అంతే. అప్పుడు ఆయన కూడా ఓకే అంటాడు. అంతే తప్ప పూర్తిగా సిఎస్ని డార్క్లో పెట్టి డీజీ నిర్ణయాలు తీసుకోలేదు ఇట్లాంటి విషయాల్లో. తర్వాత అడిషనల్ ఫోర్సెస్ని కూడా అప్పటికే డిప్లాయ్ చేయాలండి. ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఇప్పుడు ఒక ఫైర్ ఇది జరిగిందండి, ఆరిపోయిన తర్వాత నువ్వు వెళ్ళి బొగ్గులు కూడా మిగల అక్కడ ఇంకా ఏం చాలా ఎలక్షన్స్ చూసుంటారు కదా. నేను కూడా 4-5 ఎలక్షన్ చేసిన గ్రౌండ్ లో. కానీ ఈసారి ఎలక్షన్ లో ఎక్కడ మార్చ్ పాస్ చేయటం కానీ, సిఆర్పిఎఫ్ వాళ్ళు అడావుడి కానీ ఏం కనిపించలా. ఏంటి దాన్ని? అదే అంటున్నాను. ఇప్పుడు ఇదివరకు మాన్యువల్స్కి ఇప్పటికి ఏంటో మరి నాకు కూడా అర్థం కావట్లేదండి. ఇదివరకు చాలా సీరియస్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సిఎస్ రావు గారు ప్రైమ్ మినిస్టర్ మొన్న పబ్లిక్ మీటింగ్కి ప్రజాగర్జనని సిల్క్లూరులో పెట్టినప్పుడు 3 ఎస్పీలు అందరూ ఫెయిల్ అవ్వటం ఏంటండి? ఏ ఒక్క ఎస్పీ కన్నా సెన్సిబిలిటీ ఉంటే డిప్లాయ్మెంట్ విషయంలో కానీ, తర్వాత మానిటరింగ్ చేయటం కానీ ఏమీ చేయలేదు కదా. వాళ్ళ ప్రెజెన్స్ ఏమీ లేదు అని ప్రైమ్ మినిస్టర్ ఫీల్ అయ్యాడంటే అసలు అది అంతకన్నా అవమానం ఏముంటుందండి? ఇప్పుడు ఇది హర్ష కుమార్ గుప్తాకి ఇప్పుడు డీజీపీ, కొత్త డీజీపీగా లాస్ట్ చివరి మినిట్స్లో పోలింగ్ 4 రోజులు ముందే కదా మార్చింది. దానివల్ల ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అనుకుంటున్నారా? ఇప్పుడు 4 రోజుల ముందు ఆయన్ని పెట్టినా కూడా ఇక్కడ ఇంకా ఎక్కడన్నా కొత్త ప్లేసెస్లో ఎరప్ట్ అయితే మనం చెప్పలేమండి. ఇవన్నీ యాంటిసిపేటెడ్ ప్లేసెస్, ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్, ప్రాబ్లమాటిక్ ప్లేసెస్, హాట్ ప్లేసెస్. బ్లూ ప్రింట్ అంతకుముందు ఎంత డిప్లాయ్ చేశారు, ఇప్పుడు ప్రాబ్లమ్ హెవీగా ఉంది. ఈసారి హెవీగా ఉన్నప్పుడు సపోజ్ అంతకుముందు 6 అనుకోండి ఒక పోలింగ్ బూత్కి, ఇవాళ 12 మందిని పెట్టాలి. ఇంకోటి ఏమైందంటే మీరు ఒక సింపుల్ అబ్జర్వేషన్ మీకు చెప్తాను. మొన్న తెనాల్లో ఎమ్మెల్యే ఒక ఓటర్ని కొట్టాడు. ఓటర్ కూడా సరే రివోల్ట్ అయ్యాడు. రివోల్ట్ అయినప్పుడు ఎమ్మెల్యే తరపు వ్యక్తులు ఆయన మీద మూకుమ్మడిగా దాడి చేస్తే అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఎంతమంది పోలీస్ సిబ్బంది ఉంటారండి? ఎంతసేపటికన్నా వాళ్ళు వచ్చారా? ఆఖరికి ఒక్కడు వచ్చాడు, ఒకళ్ళు ఇద్దరిని డిప్లాయ్ చేశారు. అదే అన్నా. కాబట్టి అది ఎంత ఫెయిల్యూరో మనకు అక్కడ అర్థం కాలేదు. చూసినాడికి పోలీసు ఆఫీసర్స్కి ఎంత అర్థం అవ్వాలి సార్? ఇక్కడ ఫెయిల్యూరా లేదంటే మాజీ డీజీపీ అంటే డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా అన్ని కరెక్ట్గా చేసుకుంటూ వచ్చాడు అనేది ఒకటి వినిపించింది కదా. ఆయన చేసిన పని ఇది అది కాదండి. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత డిప్లాయ్మెంట్ జరిగింది. తర్వాత ఇప్పుడు పోలింగ్ బూత్ల దగ్గర ఎంత మామూలు పీస్ఫుల్గా జరిగే పోలింగ్ బూత్ దగ్గర కూడా సెంట్రల్ ఫోర్సెస్ ఉంటాయి, స్టేట్ ఫోర్సెస్ ఉంటాయి కదండి. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఇది జర్నలిస్టులు కాకముందు కూడా ఊళ్ళల్లో అప్పుడు ఎంత అలర్ట్గా ఉంటారండి, ఎంత హై అలర్ట్లో ఉంటారు. 2 రోజుల ముందే అలర్ట్ చేసి తర్వాత ఇంకోటి వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ప్లేసెస్ తీసుకున్న తర్వాత వాళ్ళ ప్లేస్మెంట్ అందరికి మీరు ఇక్కడ రావద్దు, సున్నం పోసేసి బియాండ్ లిమిట్స్ ఉండమని చెప్తారు కదా. అసలు అతను అంతసేపు కొడుతుంటే ఒక్క పోలీసు రాలేదంటే అది పోలింగ్ బూత్ అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలి మీరు చెప్పండి. సో ఫైనల్గా ఎంత వైఫల్యం కనిపిస్తుంది కదా కళ్ళెదుట. ఇప్పుడు జవహర్ రెడ్డి సిఎస్ మీద కానీ లేదంటే డీజీపీ మీద కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది? చర్యలు తీసుకోక్కర్లేదండి. ఇంకా పూర్తిగా కాలిపోయిన ఇంటిని వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు పిలిపించి అక్షంతలు వేశారంటేనే అవమానకరమైన విషయం. మీరు టోటల్గా ఫెయిల్ అయ్యారనేదే కదా. సో అక్షంతల వరకు పరిమితమా? ఇప్పుడు చేయాల్సిన అవసరం కూడా లేదు. ముందు కౌంటింగ్ ఉంది కదా. కౌంటింగ్ ఉంది. కౌంటింగ్ వాళ్ళు అడిషనల్ ఫోర్సెస్ వాళ్ళే పెడతారు. వీళ్ళ మీద పెద్ద డిపెండ్ అవ్వరేక.
ఎందుకంటే కౌంటింగ్ స్టేషన్స్ దగ్గర డబల్ ప్రికాషన్స్ తీసుకుంటారు. అందులో మొన్న చంద్రగిరి అదే పద్మావతి యూనివర్సిటీలో జరిగిన ఇన్సిడెంట్ ఉంది కదండి, అవును, పులివర్తి అది నాని ద హైట్ ఆఫ్ దేర్ ఫెయిల్యూర్. కాబట్టి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈసారి డబుల్ ద ఫోర్సెస్ పెడుతుంది అక్కడ. కానీ ఇప్పుడు అలాంటివి జరిగినప్పుడు, ఎంత వైఫల్యం జరిగినప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి కదా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వీళ్ళ మీద. తీసుకుంటుందండి, అది వేరే మాట. కానీ ఇప్పుడు వీళ్ళకి ఇంతకన్నా తీసుకునే యాక్షన్ లేదు. పిలిపించడమే పెద్ద అవమానకరమైన విషయం అండి. సెన్సిబుల్ ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళు వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారంటే నీకు అంతకంటే పనిష్మెంట్ ఏముంటుంది సిఎస్ గారు?